హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం మైదా పిండితో బర్ఫీ ప్రిపేర్ చేసుకుందామండి. పక్క కొలతలతో తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. హాఫ్ కప్పు పంచదార, 2 యాలక్కాయలు తీసుకోవాలి. మిక్సీ జార్లోకి పంచదారని వేసుకుని మిక్సీ పట్టేసుకుని పంచదార పొడిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలో ఒక కప్పు మైదా పిండి వేసుకుని లో ఫ్లేమ్లో మైదా పిండిని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలండి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మైదా పిండిని ఫ్రై చేసుకున్నాక దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. పిండిలోకి నెయ్యి అంతా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంకాస్త 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి. ఒకేసారి నెయ్యి వేయకుండా ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకుంటే పిండికి నెయ్యి అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మిగతాదంతా నెయ్యి వేసేసుకొని అంతా ఈ విధంగా కలిపేసుకుంటే ఈ విధంగా పలుచగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పంచదార పొడి, హాఫ్ అయితే పంచదార పొడి వేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ పంచదార పొడి వేసుకున్నాక మొత్తం మైదా పిండిలోకి పంచదార పొడి అంతా రెండు ఈ విధంగా కలిసిపోయేలా కలిపేసుకున్నాక ఈ విధంగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మిగతా పంచదార పొడి కూడా వేసేసుకుని అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రెండు కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మైదాపిండి బర్ఫీ కోసం ఒక బాక్స్ తీసుకునండి, నెయ్యి అప్లై చేసుకోవాలి. మొత్తం చుట్టూ 4 వైపులా ఈ విధంగా నెయ్యి అయితే అప్లై చేసుకుని బాక్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్నాక రెండు భాగాలుగా నేను సపరేట్ చేస్తున్నానండి. రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి తీసుకుని దీని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం అయితేనే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలర్ లేనిది ముందుగా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి కాస్త కలర్ఫుల్గా కనబడడానికండి, ఇంతే, ఏమీ కాదు. ఈ విధంగా మొత్తం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు కలర్ పెట్టింది కానీ దీనిపైన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ చేసుకుని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. 1 అవర్ అయ్యాక ఈ విధంగా చుట్టూ నైఫ్తో ఇలా అంటే మనకి ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, ఈజీగానే మనకి డీమోల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వైపు తిప్పేసుకుని కట్ చేసుకోవడమే. మనకి ఎలా కావాలంటే ఆ సైజులో మనం బర్ఫీలాగా కట్ చేసుకుంటమే. చూసారు కదా ఫ్రెండ్స్, మైదా పిండి బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఒకటి తీసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మైదా పిండి బర్ఫీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.